కీలక నేత సైఫుల్లా ఖలీద్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇతడు ఇండియాలో జరిగిన 3 ఉగ్రవాద దాడుల్లో కీలక పాత్ర పోషించాడు. 2001లో రాంపూర్లోని సిఆర్పీఎఫ్ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడితో పాటు 2005లో బెంగళూరులో నిర్వహించిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, 2006లో నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ పై జరిగిన ఉగ్రదాడిలో ముఖ్య పాత్ర పోషించాడు సైఫుల్లా. 5 ఏళ్ల కాలంలో జరిగిన ఈ 3 దాడులు భారత్పై చాలా ఇంపాక్ట్ చూపించాయి. ఈ దాడుల్లో చాలా మంది మృతి చెందగా భారత్లో లష్కరే తోయిబా కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అయితే ఇవన్నీ కూడా నేపాల్లో ఉంటూ చేసినట్టు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ గుర్తించాయి. వినోద్ కుమార్ అనే తప్పుడు గుర్తింపుతో నేపాల్లో మకాం వేసిన సైఫుల్లా అక్కడి నుంచే రిక్రూట్మెంట్స్ చేశాడు. ఆ తర్వాత దాడులకు కావలసిన ఆయుధాలు, ఇతర వస్తువులను సమకూర్చాడు. అనేక ప్రాంతాలు తిరుగుతూ కొంతకాలం క్రితమే తన మకాంను పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ కు మార్చాడు. ప్రస్తుతం లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన జమాత్ ఉద్దవా కోసం పనిచేస్తున్నాడు. ఉగ్రవాద సంస్థల కోసం నిధులు సేకరించడం, రిక్రూట్మెంట్స్ చేయడం చేస్తున్నాడు. అలాంటి సమయంలోనే సైఫుల్లా ఇలా హతమయ్యాడు. సైఫుల్లాను చంపిందెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, కాల్పులు జరిపాక ఎటు వెళ్లారు అనేది ప్రస్తుతం ఓ మిస్టరీగా మారింది. గతంలో కూడా పాకిస్తాన్లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో అనేక మంది ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే. మరెవరో ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు పాకిస్తాన్ పోలీసులు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రస్తుతం ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ మరణం వెనక ఏం జరిగింది? అసలు ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు? ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ లో ఉగ్రవాదుల ఏడువేత కార్యక్రమాలు కొనసాగుతుంది జమ్మూ కాశ్మీర్ లో. ఇక్కడ దానికి సంబంధించి ఎవరు సైఫుల్లా ఖాన్ పై దాడి చేశారు, ఎవరు కాపులు తెలిపి హతమార్చారు అనేది మాత్రం ఇప్పుడు ఒక మిస్టరీగా మారిందని ప్రధానంగా చెప్పుకోవాల్సింది. పాకిస్తాన్ లో మరో కీలక ఉగ్రవాది హతమవడం, అందులోనూ లష్కరే తోయిబాకు సంబంధించిన టాప్ కమాండర్ అబూ సైఫుల్లాని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపడంతో ఎవరు కాల్చి చంపారనే దాంట్లో మాత్రం ఇంకా కొంత ప్రశ్నలు లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తోంది. లష్కరే తోయిబాతో పాటు జమాత్ సంస్థలో కీలకంగా రజుల్లా నిజామాని, అంటే అతని పేరు రజుల్లా నిజామాని అలియాస్ అబూ సైఫుల్లా ఇటీవలే కాశ్మీర్ ప్రాంతం నుంచి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అతనికి సూచించినప్పటికీ కూడా అతనికి సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. సెక్యూరిటీని ఏర్పాటు చేసి జాగ్రత్తగా ఉండాలని అతనికి హెచ్చరించినప్పటికీ అతను మార్కెట్ కు వచ్చిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడనేది చెప్తున్నారు. కాల్చిన తర్వాత ఎటువైపు అతను వెళ్ళిపోయాడు, ఎటు నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా గుర్తించాల్సి ఉంది. సమీపంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా దీనికి సంబంధించి ఎవరు వచ్చారు ఏంటి అంటే మాత్రం ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు అనేది కూడా కనుగొనే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. అయినా సింధు ప్రాంతం మట్లీ పహల్కర్ చౌక్ ఏరియాలో ఈ కాల్చివేత అనేది జరిగింది. మార్కెట్ కోసం వచ్చిన సందర్భంలోనే ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తుంది. లష్కరే లో టాప్ కమాండర్ గా ఉన్న అబూ సైఫుల్లా రిక్రూట్మెంట్ కీలకంగా యువతకు శిక్షణ ఇవ్వడంలో ఎవరైతే ఆకర్షితులను చేయడం, యువతకు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య యువత ఎవరైతే ఉన్నారో వారిని ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేయడం, వచ్చిన తర్వాత వారికి శిక్షణ ఇవ్వడం అనేది అంతా కూడా అబూ సైఫుల్లా చేసేవారనేది కూడా తెలుస్తోంది. ఇక భారత్ లో జరిగిన పలు కీలక దాడుల్లో ఈ అబూ సైఫుల్లా హస్తం ఉన్నది కూడా తెలుస్తోంది. 2001లో యూపీలోని రాంపూర్ లో సిఆర్పీఎఫ్ క్యాంప్ పై అటాక్ జరిగిన సంబంధించి దాడి జరిగిన దాంట్లో కూడా కీలకంగా వ్యవహరించారనేది కూడా తెలుస్తోంది. మరోవైపు 2008లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ పై దాడికి ప్లాన్ చేశారు. 2005లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంబంధించిన దానిపైన బాంబు పేలులో వ్యూహకర్తగా వ్యవహరించారు. మొత్తం నేపాల్ నుంచి ప్లాన్లు ఆపరేట్ చేసినట్లుగా కూడా గుర్తించారు. మొత్తంగా చూసుకుంటే నేపాల్లో వేరే పేరుతో తప్పుడు ధ్రువపత్రాలతో నేపాల్లో నివసిస్తూ అక్కడ దాడులకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. కానీ ఇటీవలే పాకిస్తాన్ తిరిగి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. కాశ్మీర్ కాబట్టి నేపాల్లో ఉంటూ పాకిస్తాన్ తిరిగి వచ్చారు. అయినప్పటికీ అక్కడ భద్రత పరంగా అతనికి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు, జాగ్రత్తలు వహించాలని చెప్పి లష్కరే తోయిబా చెప్పినప్పటికీ కూడా అతను బయటకు రావడం, వెంటనే అతను చూసి ముందుగా రెక్కి నిర్వహించి అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపడంతో సంఘటనా స్థలంలోనే అబూ సైఫుల్లా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక ఎవరు చంపారు ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ప్రియ.